హాయ్ రైతులందరికీ నమస్కారం. ఇది మన బత్తాయి తోట అనమాట అండి. ఇది బత్తాయి తోట చూసారా, ఇది న్యూట్రియన్స్ లోపం, చాలా న్యూట్రియన్స్ లోపం ఉంది. అందుకని మనం మొక్కకి ఆల్రెడీ ఫెర్టిలైజర్ ఇప్పుడు పెట్టే టైంలో అయితే కనుక 14-35, ఇది 3 సంవత్సరాల మొక్క అండి, 2.5 నుంచి 3 సంవత్సరాల మొక్క. 14-35-14 అంటే అది ఫెర్టిలైజర్ 50 కేజీలు బస్తా ఉంటుంది. లేదా వాటర్ సాల్యుబుల్ డ్రిప్ ఉంటే కనుక, ఇది వాటర్ సాల్యుబుల్ డ్రిప్ ఉందనుకోండి 0-52-34 అని. ఇది 3 సంవత్సరాల మొక్క కాబట్టి ఎకరానికి డ్రిప్లో 5 కేజీల నుంచి 10 కేజీలు మనం అమోనియాతో కలుపుకొని, ఎకరానికి ఒక 10 కేజీలు అమోనియా 0-52-34 ముందు 5 కేజీలు ఇచ్చుకోవాలన్నమాట. దాంతోపాటు అగ్రోమిన్ సాయిల్ ప్లస్ అని ఉంటుంది 5 కేజీలు, అది ఫార్ములా 7. జింకు, ఐరన్, కాపరు అన్నీ ఉంటామంతా ఈ ఎరుపు వచ్చిన లోపాలన్నీ కవర్ చేస్తుందండి. అందుకని కంపల్సరీ డ్రిప్లో ఇచ్చుకునేది ఇది డ్రిప్ షెడ్యూల్ అనమాట అండి. 0-52-34 5 కేజీల నుంచి 10 కేజీలు అమోనియా, ఒక డ్రమ్ముకి 10 కేజీలు. అలాగే అగ్రోమిన్ సాయిల్ ప్లస్, అది డ్రిప్లో కరిగేది కాబట్టి అండి, ఇది 5 కేజీలు డ్రిప్లో ఇవ్వాలన్నమాట. అలాగే డ్రిప్ కాకపోతే కనుక, ఇది డ్రిప్ లేకపోతే కనుక 14-35-14 అనేది 300 గ్రాముల నుంచి అర కేజీ ఫెర్టిలైజర్కి. అలాగే ఎరీస్ కంపెనీ అగ్రోమిన్ సాయిల్ 150 గ్రాములు ఒక మొక్కకి. ఇది డోసు 3 సంవత్సరాల మొక్క కాబట్టి 150 గ్రాములు మనం వేసే ఫెర్టిలైజర్ తోటి, అర కేజీ 14-35 తోటి 300 గ్రాములు 150 గ్రాములు అగ్రోమిన్ సాయిల్, 150 గ్రాముల నుంచి 200 గ్రాములు కాల్బోర్. అలాగే మ్యాగ్నిక్స్ అని ఉంటుందండి, 200 గ్రాములు పెట్టుకోవాలన్నమాట. అంటే 200 గ్రాములు మ్యాగ్నిక్స్ ఈ జింకు మెగ్నీషియం కంప్లైంట్ అంతా కవర్ చేస్తుంది అనమాట. మెగ్నీషియం 200 గ్రాములు, అగ్రోమిన్ సాయిల్ 150 గ్రాములు, కాల్బోర్ అన్నది 150 గ్రాములు. ఈ ఉపయోగాలు చెప్పాలంటే కనుక అగ్రోమిన్ సాయిల్ ప్లస్ సాయిల్ అన్నదే ఈ జింకు, ఐరన్ లోపం, ఈ ఎరుపు వచ్చిందంతా కవర్ చేసుకుంటూ వస్తుంది భూమిలోకి పెడితే. అలాగే కాల్బోర్ అన్నది కాల్షియము, బోరాన్, సల్ఫర్, మెగ్నీషియం, పొటాష్ మిక్స్ చేసి ఉంటుందండి. సల్ఫర్ వల్ల మొక్క బాగా తయారవుతుంది, కొమ్మలు బాగా బ్రాంచెస్ వస్తాయి. అలాగే కాయ సైజు రావడానికి, అలాగే కింద భూమిలో బోరాన్, కాల్బోర్ ఉండటం వల్ల ఎక్కువ కాయలు కాయడానికి, మనకు పూత పిండి బాగా రావడానికి, కాయలు ఎక్కువ కాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియానికి ఏంటంటే మెగ్నీషియం, సల్ఫర్ ఉంటుందండి. మెగ్నీషియం ఎప్పుడు మ్యాగ్మిక్స్ అన్నది, ఎరీస్ కంపెనీ మ్యాగ్మిక్స్ అన్నది ఎర్ర గోల్డ్ కలర్లో ఉంటుంది, ఏ ఫెర్టిలైజర్లోనూ కలిపేసుకోవచ్చు. అది 200 గ్రాములు ఏం చేస్తుందంటే మొక్కను ఎప్పుడు పచ్చదనంగా ఉండేలాగా, ఫోటోసింథసిస్ తయారు చేసుకునేలాగా, అంటే మొక్క నుంచి ఎండ తగిలినా తగలపోయినా వర్షాల్లోనైనా మొక్క పచ్చగా గ్రీనిష్గా తయారయ్యి మొక్క గ్రోత్ మంచి కొమ్మలు బాగా తయారయ్యి గ్రోత్ రావడానికి, కాల్బోర్ వల్ల ప్రతి కొమ్మకే పూత పిండి కాయలు రావడానికి ఉపయోగపడుతుంది. ఇది భూమిలో డ్రిప్ షెడ్యూల్ అండి. అంటే అగ్రోమిన్ సాయిల్ 150 గ్రాములు, కాల్బోర్ 150 గ్రాములు. ఫస్ట్ సంవత్సరం 150 గ్రాములు పెట్టుకోవాలి, రెండో సంవత్సరం వెళ్ళేటప్పుడు 300 గ్రాములు పెరగాలండి కాల్బోరు. అలాగే మెగ్నీషియం 200 గ్రాములు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 250 నుంచి 300 గ్రాములు పెరగాలన్నమాట అండి. అలాగే 14-35 ఒక అర కేజీ, అంటే అర కేజీ 14-35, 150 గ్రాములు అగ్రోమిన్ సాయిల్, 150 గ్రాములు కాల్బోరు. అక్కడికి ఎంత అంటే 800 గ్రాములు అయింది. 200 గ్రాములు మెగ్నీషియం కేజీ. ఇది ఒక మనం ఫెర్టిలైజర్ కింద భూమిలో వేసుకునే ఫెర్టిలైజర్ అనమాట. ఇలా చుట్టూరు పళ్ళాలు జాగ్రత్తగా చేసుకుని, నీరు వెళ్ళేలాగా ఉంటే ఇందులో జల్లేసుకుని ఆ ఫెర్టిలైజర్ మొత్తం అంతా కలిపేసుకుని మొక్కకు 1 కేజీ వచ్చేలాగా కింద భూమిలో వేసుకోవాలి. లేదు డ్రిప్ ఉందంటే కనుక అగ్రోమిన్ సాయిల్ ప్లస్ 5 కేజీలు 0-52-34, అంటే 52 భాస్వరం ఉండటం వల్ల కొమ్మల సైజు బాగా పెరుగుద్దండి. అలాగే అగ్రోమిన్ సాయిల్ ప్లస్కేమో జింకు, ఐరన్, కాపర్ ఉండటం వల్ల బాగుంటుంది. మళ్ళీ ఈ 2 అమోనియాతో ఇచ్చిన తర్వాత డ్రిప్లో మళ్ళీ ఒక వారం పోయాక బోరాన్ 20 అని ఉంటుంది. బోరాన్ 20 మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఫెర్టిలైజర్ వేస్తాం కుదరకపోతే డ్రిప్లో ఇవ్వడానికి బోరాన్ ఉంటుంది కాబట్టి బోరాన్ 20 అన్నది ఒక ఎకరానికి కేజీ నుంచి 2 కేజీలు డ్రిప్లో ఇచ్చుకోవాలన్నమాట. అంటే మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 కేజీలు డ్రిప్లో. ఎరీస్ బోరాన్ 20% వాటర్ సాల్యుబుల్ అనమాట, ఇందులోనైనా కరుగుతుంది. మనం డ్రిప్లో ఇచ్చుకుంటే బాగా ఉపయోగపడుతుంది, కాయలు ఎక్కువ పూత పిండి రావడానికి. అలాగే పైన స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి ఈ టైంలో చలికాలంలో కొంచెం మొక్కలు తెల్లగా బూజెట్టేసినట్టు, తెగులు వచ్చినట్టు ఉంటుందండి. దానికోసం అగ్రిప్రో అని ఉంటుంది ఎరీస్ కంపెనీది, ఎమినో యాసిడ్స్, ప్రోటీన్స్ అన్నీ కలిపి ఉంటుందన్నమాట అండి. అందుకని అగ్రిప్రో డ్రమ్ముకి 200 లీటర్ల డ్రమ్ముకి 1/2 కేజీ. అలాగే తెల్లగా బూజెట్టేసినట్టు ఉంటుంది. ఇది రోగర్ కొంచెం ఏమన్నా తెగులు వచ్చినట్టు ఉంటే, ఇంటే ఆకుల మీద మచ్చలు, కాయల మీద మచ్చ కట్ట వచ్చినట్టుంటే కనుక M45 కానీ బావిస్టాన్ కానీ ఏదైనా డ్రమ్కి 250 గ్రాములు కలుపుకోవాలన్నమాట అండి. అది రోగర్ ఒక 1/2 లీటరు, అగ్రిప్రో ఒక 1/2 కేజీ,
M45 కానీ బావిస్టన్ కానీ అవతార్ కానీ స్వాప్ కానీ స్ప్రింట్ కానీ ఏదైనా 250 గ్రాముల నుంచి 300 గ్రాములు కలుపుకొని మొక్క చుట్టూరు తడుపుకుంటే కనుక మనకి దోమ పేను పురుగు అన్నీ పోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మొక్క గ్రోత్ మంచి బాగా వస్తుంది. నెక్స్ట్ ఈ స్ప్రేయింగ్ అయిన తర్వాత మళ్ళీ 15 రోజులకి పూత పిండి బాగా రావాలి కాబట్టి కాంబికాల్ అని ఉంటుంది. కాంబికాల్ లేదా కాల్ లేదా ఆక్వాకాల్ డ్రమ్కి ఒక 600 ml అంటే లీటర్ నీటికి 200 ml 2 ml అండి. అంటే 200 లీటర్లకి 600 ml ఆక్వాకాలు లేదా కాంబికాల్ వచ్చేటప్పటికి కేజీ ప్యాకెట్ డ్రమ్ముకి. బోరన్ 20 పైన స్ప్రేయింగ్ చేయడానికి బోరన్ 20 డ్రమ్ముకి 200 గ్రాములు సరిపోద్దండి లీటర్కి. లేదా ఇంకొక 50 గ్రాములు పెంచుకున్నా పర్లేదు. బోరన్ ఎక్కువ కొడితే కనుక అసలైన పూత మాడిపోతుంది. అందుకని డోస్ ఎక్కువ కొడదు. లీటర్ నీటికి 1 గ్రాము లేదా 1.5 గ్రామ్ దాకా వేసుకోవచ్చు. ఇరీస్ బోరన్ 20 అయితే ఇతర బోరన్లు కూడా ఉంటాయి. ఈ బోరన్లు 3 బోరన్లు అనమాట. ఇరీస్ బోరన్ 20లో 20% ఉంటుంది. ఇలాంటి మొక్కలు అన్ని లోపాలని కవర్ చేస్తుంది అనమాట. తెగులు వచ్చినా అలాగే తెల్లగా బూజెట్టిన రోగర్ కానీ మలాతిని కానీ కొట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ కాయలో పూత పిండి రావడానికి ఉపయోగపడుతుంది. కానీ కింద మనం భూమిలోకే కంపల్సరీ వేసుకోవాలన్నమాట అండి. ఫెర్టిలైజర్తో పాటు డ్రిప్ తోటైనా చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే ఇక్కడ ఏరు పురుగు ఉంటుంది చూసుకోండి. ఆ ఏరు పురుగుకి నెమటోడ్స్ అంటారు. నెమటోడ్స్ ఎరీస్ కంపెనీది నీమోచిక్ అని ఉంటుంది. నీమోచిక్ అలాగే ఏరుకుళ్ళు రాకుండా పాస్పో కాపు ప్లాంటమస్ను పోయాలని మన రైతులకైతే బాగా తెలుసు. బైటాక్స్ పడతారు. ఓన్లీ బైటాక్స్ అయితే కుళ్ళినే తగ్గుద్ది, కొత్త పీచు వేరు రాదు. అలాగే పాస్పో కాపు అనేది డ్రమ్కి ఒక 1/2 లీటరు, ప్లాంటమస్ను ఒక 200 గ్రాములు, అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ ఒక 1/2 కేజీ కలప 2 కలిపేసి మొదలకి పట్టుకుంటే కనుక ఏరు పురుగు పోవడానికి మనకు బాగా తయారవుతుంది అనమాట. నీమోచిక్ అన్నది డ్రమ్ముకు ఒక 1/2 లీటర్ వేసుకోవచ్చు. లేదంటే క్లోరోపర్పస్ 50 సైపర్మెథ్రిన్ 2 ఉండటం వల్ల కిందకే పట్టాలి. ఏరు పురుగులు గట్ట అన్నీ పోయి మొక్క మంచి గ్రోత్ వస్తుంది, కొత్త ఏరు పోసుకుంటుంది. రైతులందరికీ నమస్కారం. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేసి నాకు అందరూ లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే అందరూ లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.